హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం సింపుల్ అండ్ ఈజీగా పావ్ బాజీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు ఇలా నేను 5 టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ తీసుకున్నాను. ఇది కాలీఫ్లవర్ 1 కప్, క్యారెట్ ఒక హాఫ్ కప్ తీసుకున్నాను, అలాగే క్యాబేజ్ ఒక ఫుల్ కప్ అండ్ పొటాటో ఒక ఫుల్ కప్ తీసుకున్నాను, అలాగే బీన్స్. నా దగ్గర పచ్చి బఠానీ లేవు, గ్రీన్ పీస్ ఉంటే మీ దగ్గర గ్రీన్ పీస్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ మనం కుక్కర్లో బాయిల్ చేసుకోవాలి. ఒక కుక్కర్ తీసుకున్నాను నేను. ఇందులో పొటాటో, ఫ్లవర్, క్యారెట్, బీన్స్, అలాగే క్యాబేజ్. ఇందులో కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను నేను. అలాగే కొంచెం సాల్ట్ వెజిటేబుల్స్కి సరిపడా వేసాను నేను. దీంట్లో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుందాం. వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుని దీన్ని ప్రెషర్ కుక్ చేసుకుందాం. ఇది 4 to 5 విజిల్స్ వచ్చే వరకు మనం ప్రెషర్ కుక్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ బాయిల్ అయ్యేలోపు మనం కర్రీ కుక్ చేసుకుందాం. నేను దీనికి కడాయి పెట్టుకొని ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను, అలాగే బటర్. మీరు బటర్ పావ్ బాజీకి ఎంత బటర్ వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది. వెజిటేబుల్స్ బాయిల్ అయ్యేలోపు నేను 2 ఆనియన్స్ మీడియం సైజులో కట్ చేసుకున్నాను. వీటిని ప్యూరీ చేసుకుందాం, పేస్ట్ చేసుకుందాం. అలాగే 2 టొమాటోస్ తీసుకున్నాను, వీటిని కూడా మనం ప్యూరీ చేసుకుందాం. ఆయిల్ అండ్ బటర్ హీట్ అయిన తర్వాత నేను 1 స్పూన్ జీరా వేస్తున్నాను. అండ్ ఇందులో మనం ఆనియన్ పేస్ట్ చేసుకున్నాం కదా, 2 ఆనియన్స్, ఆ పేస్ట్ వేస్తున్నాను. అలాగే 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. పచ్చిమిర్చి నార్మల్గా పావ్ బాజీలో వేయరు, మీకు స్పైసీనెస్ ఎక్కువ కావాలనుకుంటే పచ్చిమిర్చి వేసుకోండి. దీంట్లో పావ్ బాజీ మసాలా అండ్ కారం మనం ఏదైతే వేస్తామో అదే స్పైసీనెస్ ఇస్తుంది. నేను 2 పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. ఇది కొంచెం ఫ్రై అవ్విద్దాం. ఆనియన్ పేస్ట్ కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు మనం కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో నేను 2 టొమాటోస్ని ప్యూరీ చేసుకున్నాను కదా, ఆ ప్యూరీ యాడ్ చేస్తున్నాను. ఈ టొమాటో అండ్ ఆనియన్ ప్యూరీ కొంచెం కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ లిడ్ పెట్టేసుకొని కుక్ చేసుకుందాం. వెజిటబుల్స్ బాయిల్ చేసుకున్నాం కదా, ఇప్పుడు అది ఒకసారి చెక్ చేసుకుందాం. ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసుకొని బాగా కుక్ అయిపోయాయి, మెత్తగా అయిపోయాయి కదా. ఇప్పుడు వీటిని మనం స్మాష్ చేసుకుందాం. ఈ వెజిటబుల్స్ అన్నిటినీ మెత్తగా అయ్యే వరకు మనం స్మాష్ చేసుకోవాలి, మెత్తగా చేసుకోవాలి. మీ దగ్గర పప్పు గుత్తి ఉంటుంది కదా, పప్పు గుత్తితో అయినా మీరు మెత్తగా మెదుపుకోవచ్చు.
ఇలా వెజిటబుల్స్ మెత్తగా చేసుకోవడం వల్ల పావ్ బాజీకి మంచి టేస్ట్ వస్తుంది. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. టొమాటో అండ్ ఆనియన్ పేస్ట్ బాగా కుక్ అయిపోయింది కదా. ఇది నేను చెప్తున్నది చాలా ఈజీ ప్రాసెస్, చాలా త్వరగా అయిపోతుంది. ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను, జింజర్ గార్లిక్ పేస్ట్. ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకుందాం. ఒక 5 మినిట్స్ టైం పడుతుంది. బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం ఇందాక స్మాష్ చేసుకున్నాం కదా ఆ వెజిటబుల్స్ కలుపుకుందాం. ఇదంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకొని లిడ్ పెట్టేసుకొని ఒక 5 to 7 మినిట్స్ 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. వెజిటబుల్స్ బాయిల్ అయ్యేటప్పుడు నేను కొంచెం సాల్ట్ వేసాను కదా, ఆ సాల్ట్ సరిపోయింది. ఇంకా నేను ఎక్స్ట్రా సాల్ట్ వేయట్లేదు. మీరు సాల్ట్ సరి చూసుకొని సరిపోకపోతే ఇంకొక 1/2 స్పూన్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇందులో కారం యాడ్ చేసుకుందాము. నేను 1.5 స్పూన్ 1.5 స్పూన్ కారం వేసాను. అలాగే పావ్ భాజీ మసాలా కూడా 1.5 స్పూన్ వేస్తున్నాను. మీకు స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే 2 స్పూన్స్ వరకు వేసుకోవచ్చు. పావ్ భాజీ మసాలా మీకు ఏదైనా సూపర్ మార్కెట్లో దొరుకుతుంది, అది ఆన్లైన్లో అయినా మీరు తెప్పించుకోవచ్చు. పావ్ భాజీ మసాలానే కదా దీనికి బాగా టేస్ట్ ఇస్తుంది. అది వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకొని ఒక 5 to 10 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఈ మసాలా అంతా కుక్ అయిన తర్వాత మనం ఇందులో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. పావ్ భాజీ కర్రీ అనేది ఎప్పుడు కొంచెం థిక్గా ఉంటేనే బాగుంటుంది, మరి పల్చగా ఉంటే బాగుండదు. ఇది కొంచెం థిక్ అయ్యే వరకు మనం కుక్ చేసుకుందాం. అలాగే ఇందులో నేను 1 స్పూన్ ఆఫ్ బటర్ కూడా వేస్తున్నాను. పావ్ భాజీ కర్రీలో బటర్ ఎంత వేస్తే మీకు అంత టేస్ట్ వస్తుంది. 1 to 2 స్పూన్స్ వరకు వేసుకోవచ్చు. కర్రీ కుక్ అయిపోయింది కదా, ఆయిల్ సపరేట్ అయిపోయింది చూసారా. ఈ పావ్ భాజీ కర్రీని బ్రెడ్తో కానీ ఆర్ పావ్స్తో కానీ సర్వ్ చేసుకోవాలి. నార్మల్గా పావ్స్ కొంచెం మహారాష్ట్రలో అయితే దొరుకుతాయి, విడిగా వేరే స్టేట్స్లో తక్కువ దొరుకుతాయి. సో మీరు బ్రెడ్తో దీన్ని సర్వ్ చేసుకోవచ్చు పావ్స్ దొరకకపోతే. దీనిలో ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుందాం. కొంచెం కొత్తిమీర అండ్ 1 స్పూన్ బటర్ కూడా వేస్తున్నాను నేను. ఇది ఒకసారి కలిపేసుకొని మనం బటర్ కూడా యాడ్ చేసుకుందాము. ఒకసారి ఇది కలుపుకొని మనం ఇంకా సర్వ్ చేసుకోవచ్చు పావ్స్తో. ఇప్పుడు మనం పావ్స్ కొంచెం ఫ్రై చేసుకుందాము బటర్ ఆర్ గీలో. ఇవి పావ్స్ అన్నమాట. ఇవి ఎక్కువ ముంబై అండ్ మహారాష్ట్రలో ఎక్కువ దొరుకుతాయి. వీటిని ఇట్లా
మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం బటర్ ఆర్ గీ వేసుకోండి. ఈ కార్ని ఇలా ఓపెన్ చేసి అలాగే 2 సైడ్స్ ఫ్రై చేసుకోవాలి. మీకు పావ్ దొరకకపోతే నార్మల్ బ్రౌన్ బ్రెడ్ ఆర్ వైట్ బ్రెడ్ ఏదైనా ఉంటుంది కదా, ఆ బ్రెడ్తో అయినా మీరు చేసుకోవచ్చు. నేను మీకు చూపిస్తున్నాను. ఇది కూడా 2 సైడ్స్ మనం ఫ్రై చేసుకుందాం. పావ్స్ అండ్ బ్రెడ్ రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు మనం కర్రీ ఏదైతే చేసుకున్నామో ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకున్నాను, అలాగే ఆనియన్స్, ఫ్రెండ్స్ చూసారు కదా పావ్ బజీ రెసిపీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డెఫినెట్గా మీరు ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. ఇది ఎవరైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కావాలంటే ఇందులో ఇంకా వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. నేను క్యాప్సికమ్ అండ్ గ్రీన్ పీస్ వేయలేదు కదా, మీరు ఆ వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.